హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మా అక్క వేసిన ముగ్గుతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సింపుల్గా నీట్గా ఉంది కదా అందుకని. సో ఇక్కడైతే మా అమ్మ ఒక యూనిక్ సాంబార్ చేస్తుంది. సో ఇది దోశ కాంబినేషను. సో ముందుగా అయితే సాస్లు, తెల్లగడ్డ, కరివేపాకు వేసింది. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఇదైతే టొమాటో అనమాట. శనగపిండి నీళ్ళతో ఇప్పుడు రసంకి ఎలా కలుపుకుంటామో అలా మ్యాష్ చేసేసుకునింది చేతిలోని మొత్తము. సో ఆ తొక్కను కూడా వేసి కలుపుకుంటుంది. ఇది వచ్చేసి శనగపిండి, టొమాటో అప్పుడే చెప్పాను కదా, అదే శనగపిండి నీళ్ళు మళ్ళీ టొమాటో రెండు కలిపేసి పోస్తుందన్నమాట. ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే ఉప్పు, కారం వేసుకుంటున్నాము, పసుపు, టేస్ట్కి తగినంత కారం, ఉప్పు అంతే కదా యాజ్ యూజువల్. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాము. థిక్నెస్ ఎంత కావాలనో అంత చూసుకొని వేసుకోవాలి. సో మొత్తం నీట్గా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటున్నారు. చూడండి చిక్కబడుతూ ఉంది కదా లైట్గా, కొత్త అని ఉడుకుతూ ఉంది కదా. ఈ స్టేజ్లో మనము ఆలుగడ్డ మ్యాష్ చేసిండే ఆలూని వేసుకుంటున్నాము. ఈ రెసిపీ అయితే టేస్టీగా ఉన్నింది, ప్రాసెస్ అయితే యూనిక్గా ఉన్నింది. నేను ఎప్పుడు ఇలాంటి ట్రై చేయలే. సో నెక్స్ట్ టైం నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత ట్రై చేయాలనుకున్నాను. సో ఈజీ అండ్ క్విక్ అయిపోతుంది, చాలా బాగుంది అన్నమాట. ఇది కూడా నీట్గా కలిపేసుకొని బాగా కొత్త అని ఉడుకుతుంది కదా, ఆ స్టేజ్లో కొత్తిమీర వేసుకొనేసి దించేసుకోవడం అంతే. ఈజీ మళ్ళీ క్విక్గా కూడా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్కి అయితే. సో ఎవరైనా చేసుకోవచ్చు కదా అనేసి ఈ వీడియో తీశాను. సో ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్. లంచ్కి అయితే ఇంకా కూతురు అల్లుడు వచ్చారంటే నాన్ వెజ్ అయితే మస్ట్ కదా. సో బిర్యానీ సింపుల్గా నేను చేస్తున్నాను. సో అమ్మ హెల్ప్ చేస్తుందన్నమాట. ఆనియన్స్ అంతా కట్ చేసి యాజ్ యూజువల్ బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, యాలకులు, సోంపు కొద్దిగా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నిమ్మకాయ, హాఫ్ చెక్క వేసుకుంటున్నాను. చాలా పుల్లగా ఉంది, బాగుంది నిమ్మకాయ. సో ఇక్కడ పెరుగు, హోమ్ మేడ్ పెరుగు ఇది. సో ఇది కొద్దిగా కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసేసుకొని అన్నిటినీ మ్యారినేట్ చేసుకుంటున్నాను. నీట్గా ప్రతి ముక్కకి కలిసేనట్టు నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మొత్తము ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ కలర్లోకి. సో చూడండి అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాము అనేసి కొద్దిగా వేసుకుంటున్నాను. సో అందరికీ అయితే బిర్యానీకి కావాల్సి వస్తుంది, బాగుంటుంది అనేసి మొత్తం వేసేసుకున్నాను ఫైనల్గా. ఈ బ్రౌనిష్ కలర్ ఇలా వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకుని ఇలా కొద్దిగా ఉడికిస్తున్నాను. కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయి ఉంటుంది కదా, సో అదంతా కూడా బాగా మసాలా అంతా పడుతుంది అనేసి. సో ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత రైస్ వేసేసుకుంటున్నాను. సో రైస్ కూడా సోక్ చేసి పెట్టుకునిందే. యూజువల్గా నేను ఎప్పుడు సోక్ చేసేసే వేస్తాను, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కదా. సో మొత్తం రైస్ వేసేసి నెమ్మదిగా కలుపుతున్నాను, ఎందుకంటే సోక్ చేసిన రైస్ అయితే బ్రేక్ అయిపోతుంది కదా. సో నేను చేస్తుంటే మా అమ్మ మొత్తం రెడీ చేసి ఇచ్చిందన్నమాట. సో పేరెంట్స్ ఇంటికి వెళ్తే ఎంత హెల్ప్ ఉంటుంది కదా. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాటర్ వేసుకున్నాను. ఇదేం కొలతలు వేసుకోలేదు, అందాజ్గా వేసుకున్నాను అంతే. సో ఫైనల్గా కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగిచ్చింది మా అమ్మ, దాన్ని వేసేసి 2 విజిల్స్ వదిలాను. సో దాని తర్వాత అయితే ఈ విజిల్ తీసేసి కొంచెం ప్రెషర్ ఉన్నప్పుడు తీసేసి బ్రౌన్ ఆనియన్ అంతా వేసేసుకునేసి ఆ ప్రెషర్ కంప్లీట్గా పోయే వరకు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ వదిలేసాను. మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్ ఫ్లేవర్ అంతా బాగా పట్టింది. సో బిర్యానీ కూడా బాగా కుదిరిందన్నమాట తినేటట్టు. సో ఇది ఎలాగంటే మరీ పలుకులుగా హోటళ్ళలోగా కాకుండా మరీ ముద్ద కూడా కట్టేయలేదు. సో చాలా కన్వీనియంట్గా ఉన్నింది పిల్లలు అయితే తినడానికి. సో పెరుగు పచ్చడి లేకుండానే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ మా అమ్మ అయితే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఇలా ఫుడ్ వ్లాగ్.
అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్